ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. కేసు మనకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ట్రైనింగ్లో కూడా మనకు 18,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 25,000 పర్ మంత్ శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. ట్రైనింగ్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు బైజూస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకోవడం అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మ్యాక్సిమం అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వన్స్ మీరు ఇక బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి 1.25 to 4 lakh per annum శాలరీ చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వన్స్ మీరు యొక్క బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ఇక కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో 3 months ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక 3 monthsలో కూడా మీకు 18,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఇక 3 months ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 25,000 పర్ మంత్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 300 వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకండి. అలాగే ఇక ఆఫీస్ లొకేషన్ మనకు బెంగళూరులో అయితే ఉందన్నమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకోండి గైస్ ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో అండ్ అలాగే పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే బైజూస్ ప్లాట్ఫామ్ గురించి అందరికీ తెలిసిందే. సో బైజూస్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకు టాప్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. సో స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి కాలింగ్ అండ్ షెడ్యూలింగ్ వీడియో కౌన్సిలింగ్ సెషన్స్ విత్ పేరెంట్స్ ఇన్ ఆర్డర్ టు డెమోన్స్ట్రేట్ అండ్ సెల్ బైజూస్ కోర్సెస్ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక బైజూస్ ప్లాట్ఫామ్ ఏదైతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని సో ఇక సర్వీసెస్కి సంబంధించి మీరు పేరెంట్స్కి అయితే కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాల్స్ చేసేసి పేరెంట్స్కి సో ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే బైజూస్ ప్లాట్ఫామ్లో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, సో స్టూడెంట్స్కి ఏ విధంగా ఇక కోర్సెస్ ఉపయోగపడతాయి అని చెప్పేసి మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే మనకి ఏదైతే వీడియో కౌన్సిలింగ్ ఉంటుందో వీడియో కౌన్సిలింగ్ సెషన్స్ కూడా మీరు పేరెంట్స్కి అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో కండక్ట్ చేసేసి మీరు యొక్క కంపెనీ కోర్సెస్ని అయితే సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మీరు చేసేటువంటి వర్క్ గైస్. సో అంటే మీరు స్టూడెంట్స్ కూడా ఇక కంపెనీ కోర్సెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి బైజూస్ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో వాళ్ళ జాయినింగ్ ప్రాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరే చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు చేసేటువంటి వర్క్ అనమాట. అలాగే దీంతో పాటు క్రియేటింగ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ క్లయింట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఏదైతే పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఇక కంపెనీ కోర్సెస్ గురించి సో మీరు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట క్లయింట్స్తో. సో ఇది మీరు చేసేటువంటి వర్క్ గైస్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టే గైస్ ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయి ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఇక సేల్స్కి సంబంధించి అంటే సేల్స్ జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటారో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అటువంటి వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మనకు శాలరీతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అలాగే దీంతో పాటు జాబ్ ట్రైనింగ్ సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి. సో మీకు 3 months ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అనమాట.
డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా కంపల్సరీగా శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి బెనిఫిట్స్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే ఇక వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక ఈ లెర్నింగ్ ఆర్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్లో సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో సేల్స్కి అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే సేల్స్ ఎబిలిటీకి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసండి గైస్. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు నౌకరీలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి, లేదా మాన్యువల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మాన్యువల్గా అయితే ఫిల్ చేసేసేది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అలాగే స్కిల్స్ అన్ని కూడా మాన్యువల్గా అయితే ఫిల్ చేసేసండి. సో ఫిల్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేసండి గైస్. సో సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఇలా యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు ఫస్ట్ కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆన్లైన్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో ఇప్పుడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.